మొదటి అధ్యాయము 2వ వచనం. అందరూ తీయాలి బైబిల్. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చాలండి. దేవుడు మాట్లాడుచున్నాడు ఆకాశముతో భూమితో. ఎవరితో మాట్లాడుచున్నాడు? ఆకాశముతో భూమితో మాట్లాడుచున్నాడు. ఏ భూమి మీద మనుషులు లేరా? చాలా జాగ్రత్తగా వినాలి. ఆకాశమా ఆలకించుము అన్నాడు, భూమి చెవి ఎగ్గుమన్నాడు. ఆయన ఏ భూమి మీద మనుషులు లేరా అని అంటే ఉన్నారు. భూమి మీద మనుషులు ఉన్నారు. ఉన్నా కూడా దేవుడు వేటితో మాట్లాడుచున్నాడు? ఆకాశముతో భూమితో మాట్లాడుచున్నాడు. ఎందుకు మనిషితో మాట్లాడట్లేదు అని అంటే కింద మాటలు చూస్తే, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి. అదండి ఎందుకు మనిషితో మాట్లాడట్లేదు దేవుడు అని అంటే, భూమి మీద మనుషులు ఉన్నారు, కాకపోతే చెబితే వినే పరిస్థితుల వాళ్ళు లేరు. వినేవాడికైతే ఎంత చిన్న చెప్పవచ్చు, కానీ వినకపోయేవాడికి అది ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. అంతే కదండి. మనం కూడా మన పిల్లలకి చాలా విషయాలు చెబుతూ వినకపోతే ఏం చేస్తామంటే ఎవరి ద్వారాతోనైనా చెప్పిస్తాం. అలాగే మనిషి కూడా ఏం చేశాడంట? తిరగబడ్డాడంట మనిషి దేవుని పైన. ఏం చేశాడు? ఎందుకు తిరగబడ్డాడంటే మనిషిని గురించి దేవుడు ఎంత మాట ఎలాగ ఉన్నాడు మనిషి అని అంటూ 4వ వచనం చూడండి ఒకసారి. మనిషి ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడంటే 4వ వచనం, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, వారి యెహోవాను విసర్జించి. అదండి మనుషులు ఎందుకు విసర్జించారంటే ఇక ఇలా మారిపోయారు. దేవునికి లోబడకుండగా, దేవుని మాట వినకుండగా చెడిపోయారు మనుషులు. చెడిపోయారు కనుకనే దేవుడు వేడితో మాట్లాడుచున్నాడు, ఆకాశముతో భూమితో మాట్లాడుచున్నాడు. వాటితో దేవుడు ఎందుకు మాట్లాడుచున్నాడు? అంతే కదండి. భూమి మీదనేమో మనిషి ఏమో చెడిపోయాడు, నానా విధాలుగా చెడిపోయాడు. మొత్తానికి ఒక మాటలు చెప్పాలంటే దేవునికి దూరం అయిపోయాడు. దేవుని మాట పెడచెవుని పెట్టక చెడిపోయాడు మనిషి. సరే, మరి వాటితో ఎందుకు మాట్లాడుచున్నాడు దేవుడు? ఆకాశముతో ఎందుకు మాట్లాడుచున్నాడు? భూమితో ఎందుకు మాట్లాడుచున్నాడు ఆయన? ఆలోచించిన పిల్లలా, ఇప్పుడు నేను గోడతో మాట్లాడాను అనుకోండి, మీరు ఏమనుకుంటారు? ఏమండి నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఈరోజు ఏమైంది అనుకుంటారు. కానీ దేవుడేమో ఆకాశముతో భూమితో మాట్లాడుచున్నాడంటే వాటికి వినశక్తి ఉందనా లేదనా? ఆలోచించిన పిల్లరా, ఆయన మాట్లాడుతున్నంత అర్థం లేకుండా మాట్లాడడు కదా ఆయన. కానీ ఆకాశముతో భూమితో మాట్లాడుతున్నాడంటే వాటితో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన కారం లేనిదే మాట్లాడాడు కదా. ఎందుకు ఆకాశముతో ఎందుకో భూమితో మాటలాడుతున్నాడో మరొక మాట చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 28వ వచనము. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 28వ వచనము. నేను చనిపోయిన తర్వాత మోషే గారు అంటున్నారండి, ఇంకా కాస్తంత కానాను దేశానికి వెళుతారా అన్న సందర్భంగా మోయాబు మైదానంలో ఉన్నప్పుడు మోషే గారు చివరగా ఇశ్రాయేలుతో మాట్లాడుచున్న మాట ఈ మాట. చదువు ఏమని మాట? నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు, నిశ్చయముగా అంటే ఖచ్చితంగా. అంటే మోషే గారికి తెలిసిపోయిందండి, వీళ్ళు లోబడతలు కాదు, వినే ప్రజలు కాదన్న సంగతి మోషకు తెలిసి. ఎలా తెలిసి అంటారా? ఐగుప్తు నుంచి పానాను వరకు ప్రయాణించి ఈ ప్రయాణంలో ఎన్నిసార్లు ఉన్న వాళ్ళు సనగలేదు దేవుని పైన? సనిగారా? చాలాసార్లు. దేవునికే కోపం పుట్టించినంతగా సనిగారు. కాబట్టి ఆ విషయం మోషకి తెలిసి, నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా మీరు తిరుగుబాటు చేయుదురు,
మీ నాయకులకు నా యొద్ద పోగు చేయుడి, ఆ ఆకాశమును భూమిని వారి మీద సాక్ష్యముగా పెట్టుతున్నానండి. ఎవరి మీద? అంటే దేవుడు ఆకాశముతో భూమితో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? వారి మీద సాక్ష్యముగా పెట్టడానికి దేవుడు ఆకాశముతో భూమితో మాట్లాడుచున్నాడండి. అంటే మనిషి వైన నీ మీద ఇప్పుడు ఎవరిని సాక్ష్యంగా పెట్టాడో దేవుడు తెలుసా? భూమిని నీ మీద సాక్ష్యంగా పెట్టాడు, ఆకాశాన్ని దేవుడు నీ మీద సాక్ష్యముగా పెట్టాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, భూమిని కాదని తప్పు చేసేవారు ఎవరున్నారు? ఆకాశాన్ని కాదని తప్పు చేసేవారు ఉన్నారు? చెప్పండి. నువ్వు ఎక్కడ పోయినా భూమి ఉంటుంది, ఉండదా? నువ్వు ఎక్కడ పోయినా ఆకాశమే ఉంటుంది, ఉండదా? ఉంటుంది. ఇవి రెండుని కాదని నువ్వు ఎక్కడ పోయి నువ్వు దేవునికి విరుద్ధంగా బ్రతకగలవు? చెప్పు. బ్రతకగలవా? బ్రతకలేవు. అందుకే దేవుడు నీకు ఇలాగైతే సరిపోదని చెప్పేసి దేవుడి విసుగుపోయి నీ గురించి దేవుడు ఏమంటున్నాడంటే ఆకాశాన్ని భూమిని నీ మీద సాక్ష్యముగా పెట్టాను. నీవైన మాట తప్పుతాము, కానీ ఆకాశం భూమి మాత్రం అవి మాట తప్పవు. నీవు చేసిన పాపం నీవైనా మర్చిపోవచ్చేమో, కానీ ఆకాశం భూమి మాత్రం ఎప్పటికవి మర్చిపో. అందుకే దేవుడు ఆకాశముతో భూమితో నీ మీద సాక్ష్యంగా పెట్టాడంటే ఇంకా నీవు బ్రతుకు విధానం ఎలా బ్రతకాలన్నది ఆలోచించిన పిల్లరా. మరొక మాట చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండం, అదే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనము. నేను జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను అదండి మీ మీద సాక్ష్యముగా పిలుచుచున్నానన్నాడు. పెట్టుతున్నాను అనలేదు ఆయన. అక్కడ ఏమన్నాడు ఆయన? మీ మీద భూమిని ఆకాశమును సాక్ష్యముగా పిలుస్తున్నాను. అంటే నీ మీద దేవుడు దేనిని సాక్ష్యంగా పెట్టాడంటే ఆకాశాన్ని భూమిని దేవుడు నీ మీద చాలా జాగ్రత్తగా బ్రతకాలన్నమాట. నీ బ్రతుకు విధానం దేవునికి నచ్చక ఉందనుకోండి, నీవైన మాట మర్చిపోవచ్చు, నీవు చేసిన తప్పు, నువ్వు చేసిన పాపం నీవైనా మర్చిపోవచ్చు. కానీ ప్రకృతి ఒడిలో నివసించే నీవు, నేలపైన నివసించే నీవు, ఆకాశం క్రింద నివసించే నీవైనా మర్చిపోవచ్చేమో, కానీ ఇవి మాత్రం నీ గురించి మర్చిపోవు. ఆలోచించని పిల్లలారా. అంటే దేవుడు మన మీద వేటిని సాక్ష్యంగా పెట్టాడంటే ఆకాశాన్ని భూమిని, మరికొన్నిటిని సాక్ష్యంగా పెట్టాడు ఆయన నీ మీద. తెలుసా మాట? చూద్దాం, కొన్ని మాటలు చూద్దాము. మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. అదండి నీవు ఏం పెట్టాడంటే ఆయన నీ మీద సాక్ష్యాన్ని? పర్వతాలను. ఇంతకుముందేమో చూసాము ఆకాశాన్ని భూమిని దేవుడు నీ మీద సాక్ష్యం పెడితే, మీకా గారి ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే పర్వతాలను కూడా నీ మీద దేవుడు సాక్ష్యంగా పెట్టాడంటండి. దేని పెట్టాడు దేవుడు సాక్ష్యంగా? పర్వతాలనా? పర్వతాలని. నీ జీవిత విధానంలో దేవుడిచ్చిన నీ ఆయుష్ కాలంలో నువ్వు ఎన్ని పాపాలు చేశావో, ఎన్ని దుర్భర పరిస్థితులు చేశావో, నీవు లెక్కలేని పాపాలు చేశావు, నీవైనా మర్చిపోవచ్చాం, కానీ ఆకాశము మర్చిపోదు, భూమి మర్చిపోదు, పర్వతాలవి మర్చిపోవంటండి. అవి జ్ఞాపకం ఉంచుకుంటాయి కనుకనే దేవుడు వాటిని నీ మీద సాక్ష్యంగా పెట్టాడు ఆయన. ఆలోచించు, నీ కాళ్ళ మీద ఉన్న నేల నీ మీద సాక్ష్యం పలుకుతుంది, నీ తలపై ఉన్న ఆకాశం నీ మీద సాక్ష్యం పలుకుతుంది. వీటిని కాదు నువ్వు ఎక్కడెళ్ళి పాపం చేయగలవు చెప్పు నువ్వు? కనుక పిల్లలు చాలా జాగ్రత్త. మరొక మాట చూద్దామా. ఆకాశము భూమిని చూశావు, పర్వతాలు చూశావు. ఇప్పుడు ఈ మాట వింటే నీ వణుకులో వణుకు పుట్టాలండి. ఏంటి ఆ మాట అని అంటారా? చూడండి ఒకసారి మాట. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము, హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం. అంటే గోడలు కూడా దేవుడు నీ మీద ఏం పెట్టాడు? సాక్ష్యంగా పెట్టాడు. ఏ గోడలు? నీవు కట్టుకున్న గోడలు ఉన్నావే,
నీ గోడలలోని రాళ్ళు. ఆకాశమేమో ఎక్కడో ఉందిలే అనుకుంటున్నావు, పర్వతాలేమో ఎక్కడో నాకు దూరంగా ఉన్నా అనుకుంటున్నావు. కానీ నీవు కట్టుకున్న నీ గూడులోని నీ గోడలోని రాళ్ళే నీ మీద సాక్ష్యము. ఇంకెక్కడే తప్పించుకొని పోగలవు మనుషుడా, ఆలోచించుము. నీవు కట్టుకున్న నీ ఇంటిలోని గోడలే. పోనీ ఆకాశం అంటే ఎక్కడో కను చూపు మేర ఉంది, అది ఎంతో దూరం ఉంది, అది చూస్తుందో లేదా నీకు అనుమానం ఉండొచ్చు. కానీ మనుషుడా, నీవు నీ దేహాన్ని దాచుకోవడానికి ఒక ఇల్లు కట్టుకున్నావే, ఆ కట్టుకున్న గోడలోని రాళ్ళు ఉన్నావే, ఆ రాళ్ళు నీ మీద సాక్ష్యం. నీ గోడల పైన కప్పేసుకున్నావే దూలాలు, అవి కూడా నీ మీద సాక్ష్యంగా దేవుడు. ఇంకెక్కడ వెళ్ళగలవని నువ్వు? దేవుని కాదని, ఆకాశాన్ని కాదని, నేలను కాదని, నీ ఇంటిలోని గోడలు కాదని నువ్వు ఎక్కడికి వెళ్ళి దాక్కోగలవు? ఆలోచించు ప్రియమైన వారలారా. అంటే నీ ఇంటిలోనే నీ గోడలు నీ మీద సాక్ష్యము పలుకుతాయి. అంటే ఈ జీవితం నీ ఇష్ట ప్రకారంగా కాదన్నమాట. ఈ జీవితము నీ ఇష్ట ప్రకారంగా జీవించడానికి లేదు. అందుకే ధనవంతుడితో అబ్రహాం అన్న మాట ఏం తెలుసా? ధనవంతుడా, భూమి మీద నీకు ఇష్టమైనట్టు బ్రతికావు, కానీ ఎక్కడ నువ్వు భూమి మీద సుఖం అనుభవించావు. లాజరేమో ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, లాజరేమో భూమి మీద కష్టపడ్డాడు, నీవేమో సుఖపడ్డావు. ఎందుకు సుఖపడ్డావు తెలుసా? ఈ జీవిత కాలము నా కొరకు నేనే బ్రతకాలన్న ఆలోచన కలిగి ఉన్నావు బిడ్డ, కనుక నీకు ఇక్కడ నెమ్మది అనేది లేదు. ఎందుకు తెలుసా? దేవుని మరిచిన బ్రతుకు, దేవుణ్ణి మరిచిపోయి దేవుణ్ణి కాదని బ్రతికిన బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? ఇక నీవు నివసించే నేల నీ మీద సాక్ష్యము, నీవు నివసించే నీ ఇంటిలోని గోడలలోని రాలి నీ మీద దేవునికి మొరపెడతాయి బిడ్డ. జాగ్రత్తగా ఆలోచించిన మరొక మాట చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. నీ బంగారమును నీ బంగారము నీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు నీ మీద సాక్ష్యము. అదండి, నీవు ధరించుకున్న, నీవు దేని కొరకైతే భూమి మీద కష్టపడుతున్నావో వాటి దుమ్ము, వాటిపైన ఉన్న దుమ్మే నీ మీద సాక్ష్యము పలుకుతంటే. ఆలోచించాలంటే నువ్వు దేని కొరక కష్టపడుతున్నావు? బంగారం కొరక? నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావు? వెండి కొరక? ఆ సంపాదించావే దాని మీద దుమ్ము పడుతుంది కదా, తుప్పు పడుతుంది కదా, ఆ తుప్పే నీ మీద సాక్ష్యము. ఏమని సాక్ష్యం పలికితే తెలుసా? ప్రభువా నన్ను సంపాదించడానికి తన జీవిత కాలం అంతా కూడా ఇచ్చేసింది, నీ కొరకు బ్రతకలేదు. బంగారం వెండి ఇవి సంపాదించుకోవడానికే చాలా కష్టపడింది ప్రభు ఇది అని దాని మీద ఉన్న తుప్పే నీ మీద సాక్ష్యము పలుకుతాయంటండి. ఆలోచించిన పిల్లల, దేవుని కొరకు బ్రతకకపోతే ఎన్ని సాక్ష్యాలు నీ మీద పెట్టాడు దేవుడు అన్నది ఆలోచించు ఒక్కసారి. ఆలోచించు. ఇంతవరకు మనమేమనుకుంటా అంటే మనిషి ఎవ్వరు చూడట్లేదులే అని అనుకుంటాం మనమైతే. కానీ ఇవన్నీ కూడా మనం ఆలోచించాము. మనిషిగా మనమేమనుకుంటామంటే పాపము చేసేటప్పుడు కానీ ఫస్ట్ ఎవరు చూస్తున్నారా, ఎవరున్నారా, ఎవరు లేదా అని ఫస్ట్ మనిషిని చూస్తాడు. అంతే కదండి, మనిషిని చూస్తాడు. కానీ మనిషి ఒకవేళ చూసినా అప్పుడు వరకు గుర్తుపెట్టుకుంటాడు, లేకుంటే ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు, మర్చిపోతాడు. మనిషిని కాదు బిడ్డ నువ్వు చూడవలసింది, ప్రకృతి ఒడిలో నివసించే నీవు నివసించే నీ ప్రకృతి నీ మీద దేవుడు సాక్ష్యంగా పెట్టాడు. మనిషిని కాదు నువ్వు చూడవలసింది. ఒకానొక సందర్భంలో కయ్యూను కూడా ఎవ్వరు లేరనుకొని తన తమ్ముని చంపాడు కదండి. కయ్యూను తన తమ్ముని చంపాడు, ఎవ్వరు లేరు అనుకున్నాడు, ఎవ్వరు చూడలేదు అని అనుకున్నాడు ఆయన కయ్యూను. కానీ చివరిగా ఏమైందంటే నీ తమ్ముడు ఎక్కడని దేవుడు అడిగాడు. అప్పుడు కయ్యూను అన్న మాట ఏం తెలుసా? నేనేమన్నా నా తమ్మునికి కావాలి వాడని అన్నాడు. ఓరో పిచ్చోడా, నీ తమ్మునికి నువ్వు కావాలి లేకపోవచ్చు, కానీ నేలలో నుండి నీ తమ్ముని రక్తము నాకు మొరపెడుతుంది బిడ్డ. నువ్వు ఎవరు చూడట్లేదు, ఏం మనిషి లేదు, నేను నా తమ్ముడు ఉన్నవోని చంపేశాను, ఎవరు లేదని నువ్వు అనుకున్నావు. కానీ బిడ్డ నీ తమ్ముని రక్తం నేలలో నుండి నాకు మొరపెడుతుంది. ఏమని? చంపిండు నా అన్నని.
అంటే ఇప్పుడు నేల నుండి ఎవరు సాక్ష్యంగా పలుకుతుంది? హేబేలు రక్తము కయ్యూను మీద సాక్ష్యము పలుకుతుంది. మనిషిని చూడకు నువ్వు. మనిషిని కాదు బిడ్డ, నువ్వు చూడవలసింది మనిషిని కాదు. నువ్వు కూర్చున్నా, నువ్వు నడుస్తున్నా, ఈ నేల నువ్వు సచ్చే వరకు ఈ నేల నువ్వు ఎన్నెన్ని చేసావో అన్నిటిని కూడా రికార్డు చేసుకుంటుంది. ఆ టయానికి వచ్చి నీ మీద సాక్ష్యం పలుకుతుంది. నీ ఇంటిలో ఉన్న గోడలలోని రాళ్ళు అవి ఒక రోజు సాక్ష్యం రోజు అనగా తీర్పు దినం రోజు వచ్చి నీ మీద సాక్ష్యం పలుకుతాయి. ఇప్పటి వరకు బయట చూసాం, బయట ఉన్నవి సాక్ష్యంగా నువ్వు ఇప్పటి వరకు చూసావు. ఏంటేంటి బయట? ఆకాశాన్ని, భూమిని, పర్వతాలను, గోడలలో ఉన్న రాళ్ళను, బంగారుపై ఉన్న తుప్పుని, ఇవి బయట చూసావు. ఇప్పుడు గాన వింట తర్వాత ఏంటి ప్రభువా, నేను ఇంతవరకు ఇంత చేశాను అనిపిస్తుంది. నీ దేహములో ఉన్న నీ అవయవాలు నీ మీద సాక్ష్యం పలుకుతాయట తెలుసా? ఇప్పటి వరకు బయట చూసావు, ఇప్పుడేమో నువ్వు ధరించుకున్న నీ శరీరంలోనే నీ అవయవాలు నీ మీద సాక్ష్యం పెట్టాడు దేవుడు తెలుసా? ఏంటి? నీ శరీరంలో ఉన్న నీ అవయవాలు నీ మీద సాక్ష్యం పలుకుతాయా? అవును. చూద్దాం ఒకసారి 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. త్వరగా 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. యెహోవా అభిషేకించిన వానిని చెప్పితివే, నీ నోటి మాటయే అదండి, నీ నోటి మాటయే నీ మీద. ఇంతవరకేమో ఈ మాట చదవకంటే ముందు వరకేమో బయటవి ఏవైతే సాక్ష్యంగా ఉంటావో అవి నువ్వు చూసావు. కానీ ఇప్పుడు తెలుసా, నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యం. అంటే నోటితోనే ఏ మాటలు మాట్లాడాలో అవే మాట్లాడాలన్నమాట. అది కాకుండా వేరే మాట వచ్చిందా ఆ మాట నీ మీద సాక్ష్యము పలుకుతుంది. బూతులే మాట్లాడాలనుకోండి, ప్రభువా ఇది చాలా మాట్లాడింది ప్రభువా. ఎవరు? నీ మాటలే నీ మీద సాక్ష్యము. నీ మాటలే అంటున్నమాట. ఏమని? ప్రభువా ఇది బ్రతుకున్నప్పుడు భలే మాట్లాడింది ప్రభువా ఇది అంటే ఆలోచించు. అంటే నీ మాటయే నీ మీద సాక్ష్యము పలుకుతుంది. ఆలోచించిన అంటే నీ నోటి మాటలు నీ మీద సాక్ష్యం పలుకుతాయా? అవునంటే ఈ నోటితో పలకవలసిన మంచి మాటలు పలకాలే తప్ప అంతకు మించి మరో మాట నీ నోటమ్మడి రాకూడదు. ఒకవేళ వచ్చిందంటే నీ నోటి మాటే, వేరొక నోటి మాట కాదు సుమా, నీ నోటి మాటలు నీ మీద సాక్ష్యము పలుకుతాయి. మరొక మాట చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనము. యోబు గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనము. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుచున్నవి. నీ పెదవులే నీ మీద సాక్ష్యము. అంటే నీ పెదవులతో నీ మాట్లాడే ప్రతి మాట కూడా నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుతాయి. అంటే ఈ పెదాలతో దేవునికి ఎంత ఇష్టమైన మాటలు మాట్లాడాలంటే నీ పొరుగు వారికి ఇష్టపూర్వకంగా ఇష్టమైన మాటలు మాట్లాడాలి, దేవునితో ఇష్టమైన మాటలు పలకాలి తప్ప వ్యర్థమైన ఉచ్చరించే మాటలు నీ నోటమ్మడి నీ పెదవులమ్మడి రాకూడదు. ఒకవేళ వచ్చాయనుకోండి, నీ పెదవులు నీ మీద సాక్ష్యము పలుకుతాయండి. అంటే నీ శరీరంలో ఉన్న ప్రతి అవయము కూడా నీ మీద సాక్ష్యం పలుకుతుంది. ఒక్క మాటలు చెప్పాలంటే నీ దేహమే నీ మీద సాక్ష్యము పలుకుతుంది. ఆ మాట చూద్దాం ఒకసారి. అదే యోబు గ్రంథము 16వ అధ్యాయం 8వ వచనము. నీ దేహమంతయు నువ్వు పట్టుకొని ఉన్నావు, నా మీద సాక్ష్యముగా ఉన్నది. ఇక్కడ నా దేహమంతయు నీ మీద సాక్ష్యం, నీ దేహమే నీ మీద సాక్ష్యం ఉంటున్నాడు. అక్కడ వివరంగా చదివితే నీ దేహమే అంటే నీ దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నావో ఈ అవయవాలన్నీ కూడా నీ మీద దేవునికి సాక్ష్యముగా పలుకుతాయి. ఇది నీ దేహములో ఉన్న అవయవాలు నీ మీద చెప్పే సాక్ష్యం.
ఇవి కాదని నువ్వు చేసే పాపాలు నీ మీద సాక్ష్యం తెలుసా? ఇప్పుడేమో ఆ సృష్టిలో ఉన్నవి నీ మీద సాక్ష్యం పలుకుతామని చూసాము, నీ దేహంలో ఉన్న అవయవాలు నీ మీద సాక్ష్యం పలుకుతున్నా చూసాము, కానీ నీవు చేసే పాపమే నీ మీద సాక్ష్యము పలుకుతుంది. ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనము. త్వరగా యెషయా గ్రంథం 59వ అధ్యాయము 12వ వచనం. మీ పాపములు మరుగుపరచను, మీ చేతులు రక్తము చేతను మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడుని బట్టి పలుకుచున్నది, నీతిని బట్టి ఎవడు సాక్ష్యం పలకడు, సత్యంను బట్టి ఎవడును వాద్యమాడడు. అక్కడ ఏమనంటే యెషయా 59:12, మేము చేసిన తిరుగుబాటి క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. అదండి మా పాపములు మా మీద సాక్ష్యము. అతండి మా పాపం అంటే నువ్వు ఏ పాపమైతే చేస్తావో ఆ పాపమే నీ మీద సాక్ష్యము పలుకుతుందండి. నువ్వు చేసే పాపమే నీ మీద సాక్ష్యము. కానీ కోర్టులో ఏం చేస్తారో తెలుసా? నువ్వు చేసిన దానికి వేరే వాడొచ్చి సాక్ష్యం చెప్పాలి, అంతే కదండి. ఒక పోలీస్ స్టేషన్లో కానివ్వండి, ఒక కోర్టులో కానివ్వండి, నువ్వు పాపం చేసి వేరే వాడొచ్చి చూసిన వాడు కానీ వాడొచ్చి వేరే వాడొచ్చి సాక్ష్యం చెప్పాలి. కానీ దేవుని ఎదుట అలా కాదు, నువ్వు చేసిన పాపమే నీ మీద సాక్ష్యము పలుకుతుంది. చాలా జాగ్రత్తలు. అంటే నువ్వు చేసే పాపమే నీ మీద సాక్ష్యము పలుకుతుందన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. మరి ఎలా బ్రతకాలో తెలుసా? భూమి మీద ఉన్నప్పుడు ఎలాగ బ్రతకాలో 2-3 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. భూమి మీద ఎలాగ బ్రతకాలి, భూమి మీద దేవుని ఎదుట కానీ సంఘం ఎదుట కానీ సంఘం బయట కానివ్వండి ఎలా బ్రతకాలో 2-3 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. త్వరగా యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిమి. అంటే నీ సాక్ష్యం ఎలా ఉండాలి తెలుసా? ఇతరులు సంతోషించే విధంగా ఉండాలి నీ సాక్ష్యము. నీ సాక్ష్యము మంచిగా ఉంటే ఇతరులు సంతోషించాలా, దేవుడు సంతోషించాలా. నీ సాక్ష్యము మంచి పేరు సంపాదించాలన్నా, మంచి సాక్ష్యం పొందాలంటే ఏం చేయాలి తెలుసా? నీ సత్య ప్రవర్తన సరిగా ఉండాలి. నీ ప్రవర్తన ఎలా ఉండాలి? సత్య ప్రవర్తన అంటే వాక్యము అనుకూలంగా ఉండాలి నీ ప్రవర్తన. అంతేకాని దేవునికి అయిష్టమైన జీవితం ఉంటే నువ్వు ఏ పాపాలు చేశావో అవే నీ మీద సాక్ష్యం పలుకుతాయి. ఏ మాటలైతే మాట్లాడావో ఆ మాటలు నీ మీద సాక్ష్యం పలుకుతాయి. ఈ దేహమంది జరిగించిన ప్రతి అవయవం కూడా నీ మీద సాక్ష్యం పలుకుతుంది. అలాగే ప్రకృతి కూడా నీ మీద సాక్ష్యము పలుకుతుంది. అది కాదు కావాల్సింది ఓ క్రైస్తవుడా, ఓ సంఘమా, ఒక విశ్వాసి నీవేం సంపాదించుకోవాలో తెలుసా? మంచి సాక్ష్యము సంపాదించుకోవాలి. నువ్వు మంచి సాక్ష్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ ప్రవర్తన వాక్యానుసారంగా ఉంటేనే మంచి ప్రవర్తన, మంచి సాక్ష్యం పొందుకోగలవు నువ్వు. అందుకే మరి తెలుసా, నీ సత్య ప్రవర్తన గూర్చి విని బహుగా సంతోషించి తిని. పౌలు గారు యోహాను గారు రాసిన పత్రికలో యోహాను గారు అన్నాడండి, నీ ప్రవర్తన చూసి యోహాను గారు సంతోషించాడండి. మరి దేవుడు ఎంత సంతోషపడతాడు ఆలోచించబడండి. అంటే దేవుడు సంతోషపడాలంటే నీ క్రియ, నీ ప్రవర్తన సరిగా ఉండాలి. అది సరిగా లేకపోతే దేవుడు సంతోషము పొందడు. నీ సాక్ష్య జీవితం నీవే నాశనం చేసుకుంటావు. కనుక నీ ప్రవర్తన ఈ దేహములో నివసించినంత కాలం నీ ప్రవర్తన దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉండాలి నీ ప్రవర్తన. కనుక నీ సాక్ష్యము చూసి, నీ సాక్ష్యం విన్నవారు, నీ సాక్ష్యం చూసిన వారు నీ గురించి దేవుని ఎదుట కానీ సంఘం ఎదుట కానీ సంఘం బయట కానీ గొప్పగా చెప్పాలి. గొప్పగా ఎప్పుడు చెప్పగలవు తెలుసా? నీవు సరిగా బ్రతకగలిగితే. మరొక మాట చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన 1వ పత్రిక
3వ అధ్యాయము 7వ వచనము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. 3వ అధ్యాయం 7వ వచనం, మొదటి తిమోతి. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకును సంఘం వెలుపటి వారి చేతను మంచి సాక్ష్యము, అదండి మంచి సాక్ష్యం ఎక్కడెక్కడ పొందాలన్నాడు? సంఘములో మంచి సాక్ష్యం పొంది ఉండాలా, సంఘం వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందాలంటండి. ఇదండి విశ్వాసికి, క్రైస్తవుడికి, పరిశుద్ధినికి ఉండవలసిన పద్ధతి. ఎలాగుండాలంట? సంఘంలో మంచి సాక్ష్యం పొంది ఉండాలా, సంఘం బయట వారి చేత కూడా మంచి సాక్ష్యము పొందాల. మంచి సాక్ష్యం ఊకనే వస్తుందా? మంచి సాక్ష్యం ఊకనే వస్తుందండి? పోనీ అదేమైనా అంగట్లో వస్తువు కొనుక్కొచ్చి పెట్టుకోవడానికి. అది మంచి సాక్ష్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు మంచిగా బ్రతికితే, దేవుని కొరకు మంచిగా బ్రతికితేనే తప్ప, దేవుని కొరకు ఈ జీవితం అంతా దేవుని కొరకు ఇచ్చి దేవుని కొరకు బ్రతికితే తప్ప ఆ మంచి సాక్ష్యం నీకు రాదు. బ్రతకగలవా? బ్రతికి చూపించగలవా? ఆలోచించు, బ్రతకగలవా? బ్రతికితే నీ నీతి క్రియలే నీ మీద సాక్ష్యం పలికితే దేవుని ఎదుట, ప్రభువా నీ కొరకు కష్టపడింది ప్రభువా, ప్రభువా నీ కొరకు కష్టపడి బ్రతికాడు ప్రభువా, నీ కొరకు చాలా చేశాడు ప్రభువా, తన జీవిత కాలం అంతా నీ కొరకు ఖర్చు పెట్టాడు ప్రభువా అని చెప్పేసి నీ నీతి క్రియలు నీ మీద సాక్ష్యము పలకాలి. అలా బ్రతకాలి. బ్రతికితే పౌలు గారు అన్నమాట తెలుసా? బ్రతుకుట క్రీస్తు, చావైతే ఈ బ్రతుకుట క్రీస్తు. అంటే ఆయన పడిన శ్రమలు ఎన్నో ఉన్నాయి, చెప్పవలసిన ఉన్నవి, సమయం సరిపోదు. కానీ ఆయన బ్రతికి విధానం ఆయన మీద సాక్ష్యము పలుకుతుంది. నీవు దేవుని కొరకు బ్రతికితే కదా నీ క్రియలే నీ మీద మంచి సాక్ష్యం చెప్పగలవు. ఇప్పటి వరకు నీ ఆయుష్ ఎంతవరకు ఉందో ఆలోచించు. ఇప్పటి వరకు ఈ శరీరానికి ఎంత ఆయుష్ ఉంది నీకు తెలుసు. ఆ ఆయుష్ కాలంలో 60, 70, 50 లేకుంటే 80, 90, 100 ఇంతవరకు నువ్వు చేసిన దేవుని కొరకు ఎన్ని క్రియలు చేశావు, ఎంతవరకు నువ్వు దేవుని కొరకు బ్రతికావో ఆలోచించు బిడ్డ, ఆలోచించు. ప్రకృతి నీ మీద సాక్ష్యం పలుకుతుంది, పర్వతాలే నీ మీద సాక్ష్యం పలుకుతాయి, నీ కట్టుకున్న ఇల్లే గోడల్లోని రాళ్ళు నీ మీద సాక్ష్యంగా పెట్టాడు, నీ క్రియలే నీ మీద సాక్ష్యం పలుకుతాయి, నీ దేహంలో ఉన్న అవయవాలు నీ మీద సాక్ష్యము పలుకుతాయి. కానీ మంచి సాక్ష్యం ఎప్పుడు పొందుతావో తెలుసా? దేవుని కొరకు నీతిగా బ్రతికితే, ఈ దేహములో ఉన్నంతకాలం దేవునికి అనుకూలమైన బ్రతికితే దేవుడు అన్నమాట బలా మంచి నమ్మకమైన అప్పుడు. బలా మంచి నమ్మక దాసుడు అంటే ఊక రాదా పేరు. మంచి పేరు రావాలంటే చాలా కష్టపడాలి, చెడ్డ పేరు రావాలంటే నిమిషాలు, సెకండ్లు చాలు. ఎంత కదండి, సెకండ్లు చాలు. చెడ్డ పేరు రావాలంటే, నీ సాక్ష్యం పోగొట్టుకోవాలంటే సెకండ్లు చాలు. కానీ మంచి సాక్ష్యము పొందాలన్నా, మంచి పేరు సంపాదించాలన్నా అది చాలా కష్టపడాలి ప్రియమైన వాళ్ళారా. చెడ్డ పేరు రావాలంటే సెకండ్లు చాలు. కయ్యను ఎంతసేపులు సంపాదించాడు చెడ్డ సాక్ష్యాన్ని? కొన్ని నిమిషాలలోనే నరహంతకుడనే సాక్ష్యం పొందాడు కయ్యను. కానీ మంచి పేరు రావాలంటే తెలుసా? దేవుని కొరకు ఈ ఆయుష్ కాలం అంతా దేవుని కొరకు ఖర్చు పెడితే దేవుడు నిన్ను చూసి బలా నమ్మకమైన దాసుడని దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పగలడా? దేవుడు కూడా నీ మీద సాక్ష్యం చెప్తాడు తెలుసా? ఎప్పుడు తెలుసా? ఒక్క మాట చెప్పి నేను ముగించాను. చివరి మాట యోబు గ్రంథం 16వ అధ్యాయము, చివరి మాట యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనము. యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనము. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు, యోబు గారు మాట్లాడుచున్నానండి. యోబు గారు ఏ పాపం చేయలేదు కదండి. యోబు గారి నిందారహితుడును, పాపరహితుడును, చెడుతనమును విసర్జించిన వాడైన యోబు గురించి దేవుడే మాట్లాడుచున్నమాట. ఏమని? ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకమందు ఉన్నాడు, నా పక్షంలో సాక్ష్యం ఇచ్చేవాడు పరలోకమందు ఉన్నాడు, నా గురించి సాక్ష్యం చెప్పేవాడు పరలోకమందు ఉన్నాడు. అంటే నీ గురించి సాక్ష్యం చెప్పాలంటే దేవుడు కూడా చెప్పాలంటే నువ్వు బాగా బ్రతికగలగాలి కదా. దేవుని కొరకు బాగా బ్రతికితే దేవుడు ఏమిటో తెలుసా? నా కొరకు ఈ బిడ్డ నా కొరకు నమ్మకంగా బ్రతికిందని దేవుడే నీ మీద సాక్ష్యం చెప్తాడు.
యోబు గురించి దేవుడే కదండి సాక్ష్యం చెప్పింది. దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఏమను, నా బిడ్డ ఎలాగ బ్రతికాడో తెలుసా? అపవాది అని అంటే అపవాదితో అన్నాడు సార్, నా బిడ్డ నిందారహితుడు. సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు. ఎవరి గురించి? యోబు గురించి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. భూమి మీద నా ఎదుట నా యోబు గారు నీతిమంతుడిగా బ్రతికాడని యోబు సాక్ష్యం చెబుతున్నాడు. నిందారహితుడని యోబు గారి గురించి దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. పాపమును విసర్జించినవాడు, చెడుతనమును విసర్జించినవాడు దేవుడే సాక్ష్యం చెబుతుంటే నీవు ఆ విధంగా బ్రతికితే దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పడా? దేవుడు సాక్ష్యం చెప్పగలడు. నువ్వు మంచిగా బ్రతికితే, దేవుని కొరకు విశ్వాసంగా బ్రతికితే దేవుడే నీ గురించి సాక్ష్యము చెప్పగలడు. ఉందా? జీవితం ఉందా? దేవుడు నీ గురించి గొప్పగా చెప్పే సాక్ష్య జీవితం నీ దగ్గర ఉందా? దేవుడు నీతో మాట్లాడుచున్న మాట ఈరోజు ఏమని మాట్లాడు తెలుసా? నీ సాక్ష్య జీవితం ఎంతవరకు ఉంది? దేవుడే నీ గురించి సాక్ష్యం చెప్పుకున్నంత గొప్పగా ఉందా నీ జీవితం? లేదంటే చెడ్డ దాసుడాన్ని దాని ఎదుట నుంచి నిన్ను వెలగొట్టే సాక్ష్య జీవితం ఉందా నీ జీవితం? ఆలోచించు ప్రేమ వాళ్ళరా, నీ జీవితం ఎలాగుంది? దేవునికి అనుకూలమైన బ్రతుకు బ్రతకకపోతే నీ కూర్చున్న నేలే నీ మీద సాక్ష్యం పలుకుతుంది. దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకకపోతే నీ కట్టుకున్న ఇంటిలోని గోడలోని రాలే నీ మీద సాక్ష్యము పలుకుతాయి. దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకకపోతే నీ దేహములో ఉన్న అవయవాలు నీ మీద సాక్ష్యము పలుకుతాయి. వద్దు ప్రేమల, అలాంటి జీవితం మనకొద్దు. దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతికితేనే తప్ప మన జీవిత కాలంలో మన మంచి సాక్ష్యము సంపాదించుకో. ఒకసారి నువ్వు ఆలోచించి ప్రేమల, ముగించే ముందు ఒక చక్కటి మాట చెప్పి ముగిస్తాను. నీ జీవితం సాక్ష్యముగా బ్రతికే జీవితం ఎలాగుంది? దేవుడు నీ గురించి మంచి సాక్ష్యం పలికే జీవితం నీ జీవితం ఉందా? లేదా దేవుని ఎదుటను తృణీకరింపబడే సాక్ష్య జీవితం నీ లోపల ఉందా? ఆలోచించి ఒకసారి. మంచి సాక్ష్యం సంపాదించుకుంటే దేవుడు బహుమానాన్ని నీకు ఇస్తాడు. దేవుడు మెచ్చుకోవాలి. నిన్ను గురించి దేవుడు సాక్ష్యం చెప్పలేమని బలానమ్మకమైన దాసుడా అని చెప్పాలి. లేదా ఇగో ఒక యోబు గారి గురించి దేవుడు సాక్ష్యం చెప్పినట్టుగా నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి నీ గురించి. కనుక పిల్లరా, సంఘంలో ఉన్న వారితో మంచి సాక్ష్యం సంపాదించాలి. సంఘం బయట వారి చేత కూడా మంచి సాక్ష్యము సంపాదించుకోవాలి. సంపాదించుకోగలవా? సంపాదిస్తేనే ఈ బ్రతుకు ఒక అర్థం. ఆ మంచి సాక్ష్యం సంపాదించుకుంటేనే ఈ జీవితానికి ఒక విలువ. లేదంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం నీవే సర్వనాశనము చేసుకున్నవారు అవుతారు. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. నువ్వు దేవుడు ఈరోజు తన దాసునితో మాట్లాడుచున్న మాట ఏం తెలుసా? నా జీవిత సాక్ష్యం ఎలాగుంది ఈరోజు? ఒకవేళ నా జీవిత సాక్ష్యం సరిగా లేకపోతే ప్రభు, ఈ దినము నుంచి నేను నా ఆయుష్కాలం ముగించుకునే వరకు నీ చేత ఒప్పించుకొని మెప్పించుకొని మంచి సాక్షి నేను బ్రతుకుతానని నువ్వు తీర్మానం చేస్తే, గట్టిగా నిర్ణయం తీసుకుంటే, బ్రతుకు చూపిస్తే, అప్పుడు నిన్ను గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇవ్వగలగాలి. అలాంటి జీవితం నువ్వు ఉండాలి. బ్రతకగలవా? బ్రతకాలనే కదా నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్న మాట. ఆలోచించి పిల్లలు, చాలా జాగ్రత్త అండి. ఈ ప్రకృతిలో నివసించినంత వరకు చాలా జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతకాలని దేవుని పేరట మనం చేసి ముగిచేసిన దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపజేయనిగాక. ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంఘస్థులకు అలాగే స్థానిక సంఘ కాపరికి ప్రేమపూర్వకంగా తెలియచుకుంటూ సమయాన్ని అర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచిది. దేవునికి మహిమ.